ఇందుకు గాను వడ్డివారికుంట సర్కార్ వారి పాట 20,000 రూపాయలు. సర్కార్ వారి పాట 20,000 రూపాయలు. 21 సునీత గారు నరసింహులు 22,000 రూపాయలు. నరసింహులు 22,000 రూపాయలు. 26-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బహిరంగ వేలం ప్రకటనలో భాగంగా ఈరోజు మన ఆదాయం పెంపొందించే విధంగా బహిరంగ వేలం చేయడం జరిగింది. అందులో మనకు రెగ్యులర్గా వారపు సంత, దినసరి కూరగాయల మార్కెటు, చింత చెట్ల ఫలసాయము, బొబ్బిందొడ్డి చెరువు, నీలకొండ చెరువు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న చెరువులు కూడా ఈరోజు చేర్చి వేలం ప్రకటన చేసి దాని ద్వారా ఈరోజు కాంట్రాక్టుల డిపాజిట్ కట్టించుకొని పాల్గొనడం జరిగింది. దాని మేరకు గతంతో పోల్చుకుంటే ఈసారి అన్నీ కలిపి గతంలో 31,53,000 ఆదాయం ఉంటే ఈసారి 32,87,500 అంటే 1,34,500 రూపాయలు అదనపు ఆదాయం పెరగడం జరిగింది. ఏదైతే మనకు వారపు సంత గతంలో 11,80,000 ఉన్నది, ఇప్పుడు 12 లక్షలు పోయింది. దిన మార్కెట్ 18,23,000 అంటే 18,30,000 పోయింది. బొమ్మిదొడ్డి చెరువు 1,50,000 ఉంటే 1,60,000 పోయింది. నీలకొండ పోయినసారి నీళ్ళు లేవు కాబట్టి ఈసారి ఒక 21,500 పోయింది. అలాగే కొన్ని అదనపు చెరువులు కూడా మనకు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి వడ్డివానికుంట ఒక 30,000, బసిరెడ్డి చెరువు ఒక 24,500, కొత్త చెరువు ఒక 21,500. ఈ అదనంగా ఒక 3 చెరువులు కూడా మనకు ఈ ఆదాయం ఈసారి పెంపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేలంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంతకాలు తీసుకున్నారు, కాంట్రాక్ట్ సంతకాలు తీసుకొని మీ సమక్షంలోనే వేలం చేయడం జరిగింది. ఇక్కడేం రహస్యంగా ఏం చేయలేదు, అటువంటి అయితే ఇక్కడేం జరగలేదు. ఇక్కడంతా మీడియా ఉంది, అన్నీ కూడా ఉంది. ఏదైతే మనకు ప్రభుత్వం మనకు సర్కారు వేలం పాట ప్రకటించినో దాని మేరకే దాన్ని పాడిని కానీ తగ్గించి ఎక్కడ ప్రకటించలేదు, అక్కడ పాల్గొనడం లేదు. వేలం సర్కారు వారి పాట మేరకే చేయడం జరిగింది. సర్కారు వారి పాటకు తక్కువైతే ఎక్కడ జరగలేదు.